నాకు చాలామంది అడుగుతారు దీనికేమి, దానికేమి, కంటికేమి, పంటికేమి అరే ఆ టేప్ ఓవరాల్గా హెల్తీ ఉంటే అన్నీ బాగుంటాయి. నువ్వు క్యారెట్ తినేసి కళ్ళని బాగా అయిపోయింది, ఎంత అప్సర్డ్. దానికి సంబంధం లేదు. మీకు కళ్ళజోడు లేదా ఇప్పుడు? అవునా, చదువుకునే దానికి మాత్రమే నార్మల్ అవసరం. నేను డ్రైవ్ అన్ని బాగా జ్వరం అన్ని బాగా కనపడతాయి. అవును. రీడింగ్ మాత్రమే గ్లాస్ వాళ్ళు అంతే. కాబట్టి ఎవరు ఇదంతా పెద్ద మోసపోద్దండి. యూట్యూబ్లో చాలా చెప్తా ఉంటారు 3 రోజుల్లో మీ పొట్ట మాయమని. 30 ఏళ్ళు పొట్ట పెంచి 3 రోజులు ఎట్లా మాయమయ్యేది? అదే కదా సార్, అంత అప్సర్డ్ ఇవన్నీ. అందుకే ఓవరాల్ హెల్త్ బాగుండాలంటే మీరు రోజు 1 గంట పని చేయాల్సిందే. గట్టిగా గ్రౌండ్లో పరిగెత్తగలిగితే, లేదు ఇంట్లోనే సూర్య నమస్కారాలు గట్టిగా 5, 6, 10 సైకిల్స్ చేయాలా, చెమట కారాలా, మెట్లు ఎక్కాలా, కూల్గా ఉండాలి. పరిగెత్తి ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, గమ్మున కూర్చోన్నాడు, అది కూడా ఆడపరుస్తాడు, అది ఆన్ చేయి, అది ఫ్యాన్ ఏందిరా నాయన. అది మన కల్చర్లో ఆ మెడిటేషన్ చేసేదో, దేవుని దగ్గర కూర్చొని భక్తిగా కొంచెం కూర్చొనేదో ఓపిగ్గా కూర్చునేది అట్లా వచ్చింది. జీవన విధానంలో ఇవన్నీ పెట్టినారు. బ్రహ్మముహూర్తంలో లేచి పొద్దునే లేచి ఆవులు గిడ్డేసి అది చేసి కళ్ళాపు చల్లి దుమ్ము లేకుండా అదేదో ముగ్గేస్తే ఆ చీమలు లోపల రాకుండా ఆడే నిలిచిపోతాయేనో, ఆ పసుపు పూయిండి యాంటీబయాటిక్ ఏదో సంథింగ్ జీవన విధానంలో పెట్టారు. పొద్దున్నే వస్తుంది మా లక్ష్మీదేవి అంటే పొద్దున్నే లేస్తే ఆమె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంటికి వచ్చిన ఆమె కోడలు హెల్తీగా ఉంటే మహాభాగ్యం. అంతేగాని మహాలక్ష్మి కోసమని పెద్ద బంగారు మహాలక్ష్మిని పెట్టి 100 మందిని పిలిచి అందరూ పూజలు చేస్తే మహాలక్ష్మి రాదు. నువ్వు నేచర్ దగ్గర ఉండాలా, నువ్వు జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటేనే వస్తుంది. అందులో మహిళలు పూజలు చేస్తారు భర్తల ఆరోగ్యం బాగుండాలని. వీడు తాగి పొద్దున్నే ఆడబడిపోయి ఉంటాడు. ఈమె పొద్దున లేచి పూజ చేసిన స్వామి ప్రత్యక్షమై ఎవరమ్మా అని భర్త పేరు కనుక్కొని ఆయన లేని ఆ స్వామి కష్టపడుతుంది, ఎట కుదరుతుంది. అరే ఇద్దరు కలిసి వాకింగ్ పోంటారా నాయన, రిజల్ట్స్ వస్తాయి. మీరు పూజను మనసులో వాకింగ్ చేసేటప్పుడే దేవుడిని అనుకోండి చాలు. అవును. మీరు ఇక్కడ గట్టిగా పూజ చేస్తే ఏమీ జరగదు. మీరు సింపుల్గా పూజ చేసి, ప్రేమగా పూజ చేసి, ఒక పువ్వు పెట్టి పూజ చేసి చేయండి. బంగారు ఇది అద్భుతంగా అలంకరించి అక్కడ నీ అలంకారం అంతా జనాలు చూడాలనే ఉద్దేశంతో చేస్తాడు. చాలామంది డొనేషన్లు ఇస్తారు కదా, ఆడంతా రాసి పెట్టింటారు. మా తాత పేరు, అవ్వ పేరు, అందరి పేరు రాసింటారు. ఆడు వచ్చినందులో చదవడము, జ్ఞాపకార్థము, అవ్వ జ్ఞాపకం, తాత జ్ఞాపకార్థము అని పెట్టుకొని ఇంకా ఫ్యాన్కు రెక్కలకంతా రాసి దేవుడిని పూజించి, స్వామి కరెంట్ పోవాలి స్వామి, కరెంట్ పోతే చదువుతారు కదా అందరూ. ఎక్కడరా దేవుడు మీ దగ్గర ఉంటాడు స్వామి. మీరు ఏదైనా సాయం చేస్తే గుప్తదానం చేయాలా. పొద్దున్నే 4 గంటలకు పోయి మా ఊర్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన భార్య భర్త ఇద్దరు పొద్దున్నే 4 గంటలకు పోయి ఆ బెడ్షీట్లన్నీ తీసుకొని పోయి ఆడ ఎవరు ఇట్లా ముడుకొని ఉంటారో అట్లా కప్పేసి వచ్చేస్తారు. ఆయన ఏ ఫోటోలు తీసుకున్నాడు, ఏ వీడియోలు పెట్టుకున్నాడు, ఆ వీడియోలు ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు, ఏ ఫేస్బుక్లో పెట్టాడు. ఆనందం ఇప్పుడు ఇవన్నీ చేసేది ఆనందం పడేది. అదే కదండి, ఆనందంగా ఇవన్నీ చేయకపోయినా ఉండొచ్చు నాయన. సింపుల్గా మీ కుక్కకు బిస్కెట్ వేసి ఉండొచ్చు, మీ భార్య చెప్పిన కూరగాయలు కరెక్ట్గా తీసుకుపోయి నీవన్నీ తెచ్చినా నీ పొద్దు మర్చిపోకుండా, అది హ్యాపీనెస్. సింపుల్గా హ్యాపీనెస్ తేవచ్చు. మీ పిల్లలతో కబడ్డీ ఆడితే, దొంగ పోలీసు ఆడితే, ఇంట్లోనే అందరూ కలిపి దాగుడు మూతలు ఆడితే హ్యాపీనెస్ వస్తుంది. నువ్వు కొడైకెనాల్కు ప్లాన్ చేసి 10 ఏళ్ళు ₹1,00,000 కలిపి పో వీలైతే. అది అయ్యే వరకు నేను హ్యాపీగా ఇట్లే ఏడుస్తా సస్తా ఉంటాను. నేను కొడైకెనాల్ పోయి అందరూ ఆనందంగా ఎట్టు కుదరుతుందిరా. ఆనందంగా చిన్న ఆనందాలు ఇక్కడే ఉండండి. ఈ రోజు అందరూ మామిడి పళ్ళు తెచ్చుకున్నారు, కోసుకుని అబ్బా భలే ఉంది కదా తినండి. ఏదో వర్షం పడుతుంది, రారా బట్టే పేరు నాందాము, డాబా మీద పోయి వర్షంలో నానాలా పిల్లల్ని పెట్టుకొని. జలుబు ఎందుకోసం 100 సార్లు నాన్నాము చిన్నప్పుడు, జలుబు వచ్చిందా. ఇప్పుడు భయపడిపోతారు వర్షం అంటే. మళ్ళీ పోయి రెయిన్ డ్యాన్స్ ఆడిచ్చి 10,000 ఇచ్చి ఆడినా అంటారు. తిక్కనాయండు. ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఏమవుతుంది వర్షం అంతే, ఏదో సెల్ ఫోన్లు ఉంటాయి అప్పుడు సరే. ఇంట్లో వర్షం పడతారు, రారా వర్షం అంటే పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారంటే వర్షం అంతే. దే విల్ ఎంజాయ్. రెయిన్ డ్యాన్స్లో పోయేది ఏంటి. పిల్లలకి లైఫ్లో ఎక్కడ మోసాలు జరుగుతాయి, ట్రైన్లో ఏంది, చదువుల్లో ఏంది, మీ ఎట్ట జరుగుతూ ఉంటాయి ఇవన్నీ సైబర్ మోసాలు, ఇవన్నీ తబాష్గా చెప్తా, అవన్నీ చెప్తా ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. వాళ్ళని ఓన్గా పోయి రోడ్ క్రాస్ చేసేది కాడ నుంచి మీరు అబ్జర్వేషన్లో ఉండి ఎవరు ఫ్రెండ్షిప్లు చేయాలా, ఎట్ట రిలేషన్షిప్ ఉండాలా, ఎవరితో ఎంతవరకు ఉండాలా, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, రిలేషన్షిప్ అంటే ఏంటి, అప్పుడప్పుడు చెప్తా ఉండాలా. అట్ట ఎడ్యుకేట్ చేయాలి వాడిని. అంతేగాని వాడిని ఏదో చదువు ఎవరు సంబంధమే లేదని వాడిని రోబో సినిమాలో చిట్టిలాగా లోపల బేగం వేసేసి క్వశ్చన్ పేపర్లను ఇచ్చి చదవమని వాడిని ఫస్ట్ వాడికి సంబంధాలే ఉండవు. అదే మీరు ఇంటర్వ్యూలో చెప్పారు, బాయిలర్ కోడ్లా మనం పెంచితే వాడు ఇలాగే ఉంటాడు. వాడికి ఎక్కడలేదు కదా ఆ టైప్. వాడిని వాడు పెద్ద కంపెనీ CEO అవుతాడు. వాడు 1000 మందిని మనుషులు పిల్లలు మేనేజ్ చేయాలి.
వాడు తెలియదు ఎట్లా మేనేజ్ చేయాలి, ఎందుకంటే ఈ వాజ్ నెవర్ విత్ పీపుల్. అప్పుడు వాడికి మళ్ళీ అమెరికా నుంచి వచ్చి ట్రైనింగ్ ఇస్తాడు. యూ షుడ్ లుక్ ఇన్ టు దర్ ఐస్ అండ్ పుట్ ఎ హ్యాండ్ ఆన్ దర్ షోల్డర్ అండ్ ప్యాడ్ దెమ్ అని ఏదో చెప్తాడు. అరే లవ్ అట్లెట్ వస్తుంది రా, నీకు చిన్నప్పటి నుంచి అది అనుభవించింటేనే వస్తుంది, ట్రైనింగ్తో వస్తుంది లవ్. వాడెవడో నేను ఎవరితో సంబంధం లేదు, నేను ఒకటే ఇండిపెండెంట్ అని మొత్తం అన్ని ఇంటర్నెట్లో అన్నీ చేసుకుని వంటలు కానీ సరే ఒకసారి వాడు ఈత కొట్టాలని నేర్చుకుని ఇంటర్నెట్ చూసాడు. సరే ఫస్ట్ కుడి చేత్తో పొట్ట కింద నీళ్లు చూసుకోగలను, రెండవ పాయింట్ ఎడమకాలు ఆడించవలను అన్నాడు, మూడో పాయింట్ కుడి చేతులు మునిగి తెచ్చినాడంట. అటువంటి అది కథ నెట్లో చూసి రిలేషన్షిప్ అన్నీ కుదరదు. అవును. అందుకనే బుద్ధుడైన మహానుభావుడు ఏం చెప్పినాడు, సంఘం శరణం గచ్చామి అన్నాడు. సంఘంతో ఉండరా అన్నాడు. మేము చిన్నప్పుడంతా మా లైఫ్ అంతా సంఘంతో ఉండింది. అవును సార్. నా 10th క్లాస్ మార్క్స్ కార్డు ఎగ్జామ్ రాస్తా ఉంటే నా ఫ్రెండ్కి పక్కన ఇచ్చేసిన, పట్టుకున్నారు మళ్ళీ వదిలేసినారు. అట్లుండే మేము. ఈ జోబిలో బెల్లము, ఈ జోబిలో చినిగిపిండి ఎత్తుకొచ్చి అందరూ కలిసి ఇంకోటి ఎత్తుకొచ్చి అందరూ ఎట్లుండే మేము. కాకింగిలి తెలుసా, కాకింగిలి చాక్లెట్ని క్లాత్ కింద పెట్టి కొరికి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మొత్తం మింగిలి దానికే ఉంటుంది. అప్పుడేం రోగాలు రాలా, ఇప్పుడు దుద్ది పోసుకోండి, అందరికీ రోగాలే, ఎవరినో జ్వరాలే, ఎవరినో జలుబులే, భయపడి చచ్చిపోతా ఉంటారు. బీ కేర్ఫుల్, మూది కట్టుకోండి. ఆమె ఎవరు చెప్తాను కరోనాలో, దిస్ డెల్టా ఈజ్ వెరీ డేంజరస్, యూ షుడ్ కీప్. ఒకటి కాదు రెండు మాస్కులు వేసుకోవాలంట. చచ్చిపోతారు రా రెండు మార్కులు. అదే లోపల కాదు బయటికి లోపల పోకూడదు, చచ్చిపోతేనే అట్లా ఇది ముక్కు కాడ పెడితే. ఏం చెప్తారా నాయన, ఫ్రెష్ గాల్లో ఉండేవాళ్ళు బతికిపోయినారండి కరోనాలో. న్యాచురల్ గా ఎవరు లోపలంతా ఇట్టుకున్నారో టక్కని వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేసింది. అట్లా పిల్లోళ్ళని మనము ఎడ్యుకేట్ చేయాలా, ఎట్లా ఉండాలా లైఫ్లో, ఎవరితో ఉండాలా అని ఎడ్యుకేట్ చేయాలా. వాళ్ళని సపరేట్ చేసి ఎవరితో సంబంధం, వెరీ డేంజరస్ అది. ఎందుకంటే మనం వెళ్ళిపోతాం కదా, మన పిల్లల్ని ఎవరితో ఎట్లా వాళ్ళతో ఫ్రెండ్షిప్లో ఉండాలా, ఎట్లా నో అని చెప్పాలా, ఎవరు ఫ్రెండ్షిప్ వదులుకోవాలా, వదులుకోకుండా హ్యాపీగా ఎట్లా ఉండాలి అది కూడా చెప్పాలా. నువ్వు అందరిని కలుపుకొని పోనేది కాదు. నీకు ఇష్టం లేని పనులు నీ ఫ్రెండ్ ఎవరైనా చేపిస్తుంటే వదులుకొని రెడీగా ఉండరా ఆయన అని చెప్పాలా. ఏ ఆలోచన అయినా రిలేషన్షిప్ అయినా ఏదైనా వదులుకోకూడదు, వదులుకోవాలి వస్తే హ్యాపీగా వదులుకో.